చంద్రబాబు వల్ల కాంది, రాజశేఖర రెడ్డి వల్ల కాంది, జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యింది. రాజశేఖర రెడ్డి కొంతవరకు చేయగలిగారు, అది కంటిన్యూ అయ్యింది. ఒకటి ఎట్లా అంటే, ఈనాడు కార్యాలయాలంటే ప్రపంచానికంతా నీతులు చెప్తారు, ఎదుటి వాళ్ళ కబ్జాలన్నిటి గురించి మాట్లాడతారు, కానీ లీగల్ లిటిగేషన్స్ పెట్టి తమకి భూమి ఇచ్చినటువంటి వాళ్ళనే ముంచుతా వచ్చింది ఈనాడు అనేక చోట్ల. విశాఖపట్నంలో ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి భూమిని తీసుకుని దానికి బదులుగా దాన్ని కొంత భూభాగాన్ని ప్రభుత్వం తీసుకుంటే దానికి పరిహారంగా వచ్చిన భూమిని డైరెక్ట్గా రామోజీరావు గారి, కిరణ్ గారి పేరుని రిజిస్టర్ చేయించుకోవడం, దాని మీద పెద్ద లిటిగేషన్, ఏళ్ల తరబడి తమ చేతిలో ఉన్నటువంటి పవర్, పేపర్ పవర్ని అడ్డుపెట్టి ఏడిపించుకుతున్నారు. కాబట్టి అవతలోడు కూడా కోటీశ్వరుడు కాబట్టి, ఎన్ఆర్ఐ కాబట్టి తట్టుకు నిలబడ్డాడు. ఆ తర్వాత ఆ ప్రెమిసెస్ని ఖాళీ చేసి వెళ్ళడానికి టైం పట్టింది. అది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సాధ్యమైంది, చంద్రబాబు ఉన్నప్పుడు రామోజీరావు ఇదే ఆయన పేరేంటి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా కాలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అక్కడ అంటే త్రూ లీగల్గానే ఆయన సాధించింది. కానీ లీగల్గా ఇచ్చిన ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ కోర్టు వెనకాలన కోర్టు చెప్పిన ఆదేశాలు అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగం ఉండాలి. అప్పటికి కానీ జరగలేదు. అట్లాగే ఈనాడు విజయవాడ వాస్తవంగా అసలు రామోజీరావు గారికి రాజకీయాలను మనం శాసించాలన్న ఫీలింగ్ తెచ్చిపెట్టింది విజయవాడే. విశాఖపట్నంలో మొట్టమొదటిదైనా సరే విజయవాడే దాంట్లో అత్యంత ప్రముఖులు అందరూ కూడా విజయవాడ నుంచి ఎదిగినటువంటి వాళ్ళే. ఇప్పుడు కొమ్మినేని లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా విజయవాడ నుంచి ఎదిగినటువంటి వాళ్ళే. అట్లాంటి విజయవాడకు సంబంధించినటువంటి కార్యాలయం వాళ్ళ తోడలుడికి సంబంధించినటువంటి స్థలం. ఈ మధ్యన కూడా అతను ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు, అది ఇవ్వట్లేదు రామోజీరావు, ఏడిపిస్తున్నారు అన్నటువంటి. మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మారుండటం, జగన్ ప్రభుత్వం మొండిగా ఉండటం, రామోజీకి వ్యతిరేకంగా ఉండడం వల్ల కావచ్చు, లీగల్గా కూడా ఇంకెందుకు లిటిగేషన్స్ మనం ఎక్కువ కాలం పెట్టుకుని తలనొప్పులు ఎందుకు అనుకున్నారనుకుంటా. ఫైనల్గా వచ్చేటప్పటికి ఈనాడుకు సంబంధించినటువంటి పటమట్లో ఉన్నటువంటి కార్యాలయం భవనాన్ని ఖాళీ చేసి యజమానికి అప్పగించారు. ఇప్పుడు అక్కడ గోడ పగలగొట్టి విజయవాడ మచిలీపట్నం రోడ్డు మీరు అక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మన పంట కాలవ సెంటర్ నుంచి రోడ్డు లోపలగా ఉంటుంది, అక్కడంతా పగలగొట్టబడ్డాయి. అట్లాగే ఈనాడు దాటాక మిగతా బిల్డింగ్లన్నీ లోపలికి ఉంటాయి, ఒక్క ఈనాడే రోడ్డు మీదకి వచ్చి ఉంటుంది. ఏంటంటే రామోజీరావు గారు తనకున్నటువంటి లీగల్ లిటిగేషన్ పవర్, తన చేతిలో ఉన్న పత్రికతో రోడ్డు మీదకి అప్పుడు మిగతాదంతా రోడ్డు విస్తరణ చేసినప్పుడు బందర్ రోడ్లో అదొక్కటే ఆపినటువంటి పని. ఇప్పుడు అక్కడ బందర్ రోడ్డు విస్తరణలో భాగంగా గోడని పగలగొట్టారు. ఆటోనగర్లోని స్టాలిన్ కాంప్లెక్స్లోకి ఈనాడు కార్యాలయం మార్చుకోవడం అన్నటువంటిది కీలకమైంది. ఇది సాధించారని చెప్పాలా అంటే, ఇది వైసీపీ వాళ్ళు మా జగన్ వాళ్ళని అంటున్నారు, కానీ ఈ టైంలో అవడం వాళ్ళ అదృష్టం అంతే.